సో గ్యాడ్గెట్స్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? సో ఈ మధ్య చిన్న పిల్లల దగ్గర నుంచి 60 years వరకు అందరూ కూడా గ్యాడ్గెట్స్ అడిక్ట్స్. సో వైఫై ఇంట్లో అనేది మ్యాండేటరీ అయిపోయింది. సో పిల్లలు ఎస్పెషల్లీ బ్లూ లైట్కి ఫోన్ నుంచి వచ్చిన లేకపోతే ఐప్యాడ్స్ నుంచి వచ్చిన బ్లూ లైట్ వల్ల వీళ్ళకి ఐసైట్లో ఇబ్బందులు రావచ్చు. ప్లస్ ఎదిగే పిల్లలు ఎస్పెషల్లీ 9 to 10 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్లీప్లోనే గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి స్లీప్ అనేది కరెక్ట్గా లేకపోతే వీళ్ళకి గ్రోత్ డిస్టర్బెన్సెస్ అనేది రావచ్చు. మనం ఇదే అడాలసెన్స్ కానివ్వండి లేకపోతే మన రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్స్ ఇండివిజువల్ గురించి మాట్లాడుకుంటే ఫీమేల్స్లో వైఫై ఇంట్లో 24/7 నడవడం వల్ల మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎమిట్ చేసే రేస్ నుంచి బాడీ అనేది ఆక్సిడేటివ్ స్ట్రెస్కి లోన్ అవుతుంది. అలానే ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల కూడా నిద్ర అనేది సరిగ్గా రాదు. సో దీనివల్ల మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది ఇంబ్యాలెన్స్లో అయ్యి స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల మనకు ఓవ్యులేషన్ డిస్ఫంక్షన్ కావచ్చు. సో ఇట్ లీడ్స్ టు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్. అలానే మనకు స్ట్రెస్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బాడీలో ఎక్కువైపోతూ ఉంటుంది. సో అలానే మేల్స్లో కూడా సేమ్ థింగ్. సెల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్లోకి వెళ్తే టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు. సో స్పర్మ్ క్వాలిటీలో ఇబ్బందులు అయితే రావచ్చు. సో దీనివల్ల మనం అట్లీస్ట్ నిద్రపోయేటప్పుడు వైఫైని స్విచ్ ఆఫ్ చేసుకోవడము, ఫోన్స్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.